యాంగిల్ ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలు చూసే కోణంలో మేము చూడటం లేదా నాకైతే అర్థం కాదు. మేబీ నేను దేవుని కూడా కోరుకునేది ఏంటి అంటే రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ చూసే కోణంలో చూసే ఉద్దేశం, అవకాశం, బాధ లేకపోతే అలాంటి పర్సెప్షన్ నాకు కూడా ఇవ్వమని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా. సో సరే దేవుణ్ణి కోరుకుంటున్న తర్వాత విషయం, కానీ సుగాలి ప్రీతి గురించి ఒక వీడియో చూపించిన తర్వాత నేను డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వస్తా. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు ఉప ముఖ్యమంత్రి అవటానికి ఆయనకి 5 రీజన్స్ రాస్తే 5 రీజన్స్ ఏం లేవులేండి, ఒక 2-3 రీజన్స్ ఉంటాయి. ఒకటి, సుగాలి ప్రీతి అంశాన్ని గుండెలు బాదుకొని రంకెలు పెట్టి అరవటం. రెండో అంశం, కూటమి ప్రభుత్వంలో ఆయన్ని ఇంక్లూడ్ చేయటం. ఆయనకున్నట్టు 5.6% ఓటింగ్ తోటి 100% స్ట్రైక్ రేట్ సాధించి కూటమితోటి బీజేపీ తెలుగుదేశంతో కలవటం వల్ల ఆయనకి స్ట్రైక్ రేట్ అవటం. ఈ 3 అంశాలే ఆయన ఈరోజు తీసుకొచ్చి కూర్చోబెట్టి. సో ఇవి కూర్చోబెట్టిన తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు అనేది ఒకసారి విందాం. ఉప ముఖ్యమంత్రి గారి వీడియో కదా, ఎక్కువ యాడ్లు వస్తూ ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ మంది చూస్తుంటారు. సో అందువల్ల నిరంతరం యాడ్లు వస్తూ ఉంటాయి అనమాట, ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటుంది దీనికి. అందువల్ల యాడ్లు వస్తూ ఉంటాయి వీడియో ప్లే చేయాలి. ఎవరు ఎంకరేజ్ చేయరు ఇక్కడ, వెరీ క్లియర్. అందుకని బేసిక్గా మనకి మీరు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఇందాక ఫాల్స్ ఎస్టీ అట్రాసిటీ కేసు ఉన్న సింపుల్ సివిల్ ఎస్పీ గారికి కూడా చెప్తాను, లెట్ ఇట్ బి డైరెక్టివ్ ద స్టేట్ అండ్ ఇట్స్ సిటిజన్స్. లా అండ్ ఆర్డర్ ఇట్ ఈస్ మియర్ ఆస్పిరేషనల్. జస్ట్ ఒక ఆశాజనకు ఉండే తప్ప ఆశ మానభంగాలు చేసిన, దోపిడీలు చేసిన క్రిమినల్స్ కూడా ఫండమెంటల్ రైట్స్ అప్లై అవుతాయి. అది మనకి రాజ్యాంగం ఇచ్చింది. దీని సమస్యలు మనకి ఇవన్నీ కొన్నిసార్లు క్రైమ్ చేసి క్రిమినల్స్ అయ్యి కూడా మనం కొన్నిసార్లు వదిలేయాల్సి వస్తుంది, ఎందుకంటే సాక్ష్యాధారాలు లేక. ఉదాహరణకి సుగాలి ప్రీతి కేసు ఎంత చిత్రంగా ఉంటాయంటే, సుగాలి ప్రీతి కేసు నేను 2019లో ఘోరంగా నన్ను ఓడించిన తర్వాత నేను ఆఫీస్లో కూర్చుంటే సుగాలి ప్రీతి మదర్ వచ్చి, అన్న నాకు ఇలా జరిగింది, నా బిడ్డను ఇలా చంపారు. 2018లో చంపారు బిడ్డను. చంపితే ఊరేసుకుందని చెప్పారు. నేను కూర్చోబెట్టి సోషల్ మీడియా ట్రయల్స్ చేయలేను. లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందంటే ఓన్లీ సాక్ష్యాధారాల మీద ఆధారపడి నేను కూర్చోబెట్టి సడన్గా ఇది పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకుంటే ఒక 2 నిమిషాల తర్వాత మాట్లాడతా. లా అండ్ ఆర్డర్ అనేది సోషల్ మీడియా ట్రయల్స్ కాదంట, ఉపన్యాసాలు కాదంట, ఎలిగేషన్ కాదంట, అది సాక్ష్యాధారాల మీద ఆధారపడి ఉంటుందంట. సాక్ష్యాధారాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించి సుగాలి ప్రీతి మదర్ని గుండెలకు హత్తుకొని ఆధారాలన్నీ చూసి పోస్ట్ మార్టం రిపోర్టు ఎగ్జామిన్ చేసి, సైటాలజీ రిపోర్ట్ ఎగ్జామిన్ చేసి, న్యూరాలజీ రిపోర్ట్ ఎగ్జామిన్ చేసి, FIR 161 స్టేట్మెంటు ఛార్జ్షీట్ మొత్తం ఎగ్జామిన్ చేసి, మీరు అనర్గళంగా గుక్క తిప్పుకోకుండా మంచినీళ్ళు తాగకుండా మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికీ యూట్యూబ్లో, ఫేస్బుక్లో అవి స్టోర్ చేసి ఉన్నాయి. ప్రజలు చాలా 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 ఊరికి ఈజీగా పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి అని కొట్టిస్తే కొన్ని వేల వీడియోలు దాని మీద వస్తాయి. మరి ఎవిడెన్స్లన్నీ ఎగ్జామిన్ చేయకుండానే మాట్లాడారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు. చేయలేదు, వీళ్ళు తప్పు చేశారు. ఎందుకు మాట్లాడతాను? ఇందాక గంజాయి తీసుకొని కొట్టారంటే మీరు గంజాయి తీసుకోవడం చూసారని ఎందుకు అడిగానంటే, నేను అంత నిక్కచ్చిగా ఉండాలి. నేను ఒక నిబద్ధత లేకుండా నేను మాట్లాడదు. అబ్బో నిజమే. ఆవిడతో కూర్చొని మాట్లాడినప్పుడు 14 ఏళ్ళ సుగాలి ప్రీతిని ఆ స్కూల్కి వెళ్ళింది, శవం తిరిగి వచ్చింది, ఊరేసారని చెప్పారట. బిడ్డని తెలియదు. అవుట్ రీచ్ హర్ మోడెస్టీ ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మాట్లాడి 1,00,000 మంది వెళ్తే సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఎవరైతే కుటుంబం దెబ్బతిన్నారో వాళ్ళు ఏ పరిస్థితుల్లో మరి ఏం జరిగిందో తెలియదు. కానీ సిబిఐకి వెళ్ళా 2019-24లో సిబిఐకి వెళ్ళా ఇమ్మని 1,00,000 మందితో చేస్తే వైసీపీ గవర్నమెంట్ సిబిఐకి ఇచ్చినట్టు ఇచ్చి ఊరిని ఒక తూతు మంత్రంగా లెటర్ రాసి వదిలేశారు. సిబిఐకి వైసీపీ గవర్నమెంట్ తూతు మంత్రంగా ఈయనంట 1,50,000 తోటి ఒక సభ చేస్తే ఈయన చూసి భయపడిపోయి టెర్రర్ అయిపోయి
ఈయన పెద్ద మహారాజు గారు యుద్ధం చేసేస్తాడు, వచ్చి ఆక్రమించేస్తాడని చెప్పి ఈయన భయపడిపోయి ఈయన చూసి అంటే 1,50,000 మందితోటి యుద్ధం చేస్తే సిబిఐకి ఇచ్చిందంట, తూతు మంత్రంగా సిబిఐకి ఇచ్చిందంట. మరి ఈయన తూతు మంత్రం కాకుండా మంగళ వాయిద్యాలతో ఏమైనా సిబిఐకి ఇచ్చాడా లేదో చూద్దాం ఒకసారి. చేయలేదు. మళ్ళీ వచ్చి ఇప్పుడు నేను వచ్చి ఫస్ట్ కేసు అదే తీసుకుందామంటే అంటే సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్ నుంచి చెడిపేశాను. సాక్ష్యాధారాలన్నీ మీడియా సోదరులు చాలా స్పష్టంగా వినాలి. సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్లో అంటే 2019-24 మధ్య చెడిపేశారు అంట. ఆవిడ ఊరేసుకున్నది అంట, ఆమెను ఎవరో చంపేశారంట, ఆవిడ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటాయో సోషల్ మీడియా ట్రయల్ కాదంట. ఇవన్నీ సాక్ష్యాధారాలన్నీ అంట, అవి లేకుండా చట్టంలో నిరూపణ కాదంటే ఈయన ఒక పెద్ద న్యాయమూర్తి. మనం చదివిన 10th క్లాస్కి మరి ఏం న్యాయ సూత్రాలు ఈయనకి తెలుసో నాకు అర్థం కాదు, ఏం ఎవిడెన్షరీ ఎవల్యూషన్ తెలుసో నాకు అర్థం కాదు. ఈయన పెద్ద న్యాయమూర్తిలాగా, పెద్ద లాయర్ లాగా, సినిమాల్లో ఏదో వకీల్ సాబ్ అని క్యారెక్టరే కానీ లాయర్ అయిపోయినట్టు, న్యాయాలు లేవని ఈయనే ఎగ్జామిన్ చేసి, ఈయనే సిబిఐ ఆఫీసర్ లాగా ఈయనే ఒక కన్క్లూజన్కి ఇచ్చేసి, ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఒక ట్రయల్ కమెంట్స్ కానీ ఒక కేసులో సాక్ష్యాధారాలు లేవు అని ప్రపంచానికి వచ్చి మీడియా సాక్షిగా కొన్ని లక్షల మంది చూస్తున్నట్టు చెబితే ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో, రేపొద్దున ఈ కేసులో పోలీసులు రేపొద్దున ఏ విధంగా విచారణ కొనసాగిస్తారు? ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో మీరు ఈ కేసులో సాక్ష్యాధారాలు లేవు అని ట్రయల్ కమెంట్స్ కాకముందే నిందితుల్ని వదిలేస్తారు అని మీరు చెప్పేశారు అంటే, రేపొద్దున ఈ కేసులో నిందితులకి ఏమి శిక్ష పడుతుంది? ఒకవేళ నిందితులకు శిక్ష పడినా పడుతుంది, రేపు శిక్ష పడకపోతే రేపొద్దున పీపీలు కానీ పోలీసులు కానీ ఒకటే మాట అంటారు, ఈ కేసులో సాక్ష్యాధారాలు లేవని ఎవరో ఉప ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు, డీజీపీ గారు ఒప్పుకున్నారు, ఇంకా ఏం సాక్ష్యాలు పడతాయి అని. ఒక స్టేట్ బాధ్యత, లా అండ్ ఆర్డర్ చేయవలసిన బాధ్యత ఉన్నటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు ఇవి. మీడియా సోదరులు ఒకసారి ఆలోచించండి, రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించండి. ఒకవేళ పూర్తి స్థాయిలో నిందితుల్ని పట్టుకొని సిబిఐని వేసి సాక్ష్యాధారాలు సేకరించినా కోర్టు కొట్టివేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ పాపకు న్యాయం చేయటం కోసం హైకోర్టుకైనా వెళ్తాము, జిల్లా కోర్టులో ఓడిపోయావు, హైకోర్టుకు వెళ్తాము, సుప్రీంకోర్టుకు వెళ్తాము, చివరి వరకు ఆ పాపకు న్యాయం చేయడానికి, ఆ తల్లిదండ్రులకు న్యాయం చేయడానికి మేము సహకరిస్తాము, మేము పోరాడతాము అని చెప్పాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి ఈరోజు ఏం మాట్లాడుతున్నారో తెలుసా? సాక్ష్యాధారాలు లేవు, సాక్ష్యాధారాలు ధ్వంసం అయిపోయినాయి, అది కూడా వైసీపీ ప్రభుత్వంలో సాక్ష్యాధారాలు ధ్వంసం అయిపోయినాయి. 2018లో ఆ పాప చనిపోయింది. ఆ పాప ఎప్పుడు చనిపోయిందో, ఏ సంవత్సరంలో చనిపోయిందో కూడా కనీస అవగాహన లేని, అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నటువంటి ది గ్రేట్ ఉప ముఖ్యమంత్రి గారు నడుపుతున్నటువంటి పార్టీ యొక్క వేల మహిళలు, జనసైనికులు, మీ యొక్క నాలెడ్జి, మీ నాయకుడి యొక్క నాలెడ్జిని చూసి తరించిపోండి. మీరు గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో ధ్వంసమైనయా? ఓకే, ఇప్పుడు ఈ పాప మరణం 19/6/2017. ఈ సోకాల్డ్ ఉప ముఖ్యమంత్రి చెప్పినట్టు అవగాహన కూడా లేదు ఈయనకి ఏ సంవత్సరంలో చనిపోయిందో. ఈ పాప చనిపోయింది 17వ తారీఖు 6వ నెల 2017లో చనిపోతే 18 ఆ రోజున, ఒక్కరోజు నెక్స్ట్ డే రోజున ఈ కేసులో ఎఫ్ఐఆర్ కట్టారు పోలీసులు. ఎఫ్ఐఆర్ కూడా 302 మర్డర్ కేసు, 201 ట్రయింగ్ టు డిసపియర్ ది ఎవిడెన్స్, అండ్ సెక్షన్ 34 ఆఫ్ ఐపీసీ, సెక్షన్ 3 సబ్ క్లాస్ 2 సబ్ క్లాస్ VI ఆఫ్ SC/ST యాక్ట్. ఆ పాప ట్రైబల్ మహిళ కాబట్టి కట్టారు. 14 సంవత్సరాల పాప కాబట్టి పోక్సో యాక్ట్ 2012 కట్టారు. ఇప్పటి వరకు మీరు సాయి కృష్ణ చచ్చిపోతే వాడొక సాయి కృష్ణ, ఒక దొంగ, ఒక రౌడీ, వాడిని చచ్చిపోతే నన్ను కూడా మీరు ప్రశ్నిస్తారా? నా కాపు కులాన్ని చచ్చిపోయినోడికి క్రైమ్ ఏంది, కులం ఏంటి, డాంగ్ డిష్ అన్నారు. రాంబాబు విషయంలో మీరు సుబ్రహ్మణ్యం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక దళితుడిని చంపుతారా? మీరు దళితుడికి మొట్టమొదటి న్యాయం చేస్తాను నేను అనంతబాబు విషయంలో రాజమండ్రి, కాకినాడ వెళ్ళిపోయి బావుమని, సొగాలి ప్రీతి విషయంలో కూడా బావుమని నడిచారుగా. మరి సొగాలి ప్రీతి విషయంలో ట్రైబల్ మహిళ, ఒక ఆదివాసీ మహిళకి న్యాయం చేయాలని ప్రభుత్వం ఉందని లీడర్ సినిమాలో డైలాగులు చెప్పారుగా. నేను అంటా ఉప ముఖ్యమంత్రి గారిని, ఆ పాప ఏ రోజు చనిపోయిందో సరైన అవగాహన, సంవత్సరం రోజు అనేది
అవగాహన ఉండదండి. ఎందుకంటే ఒకరోజు అటు ఇటుగా సహజంగా నేనైనా అబద్ధాలు చెప్తా ఉంటా, నేనైనా కూడా కొన్ని సందర్భాల్లో డేట్లు కన్ఫ్యూజ్ అయ్యి చెప్తా ఉంటా. అంత మాత్రం చేత అన్నీ తెలియాలని లేదు. ఉప ముఖ్యమంత్రి గారు 2018లో చనిపోయిందని చెప్పారు. సరే టెక్నికల్గా ఆయనకు తెలియదు అనుకుందాం, సరే ఏదో చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటే తెలియదు అనుకుందాం. నేనేమంటానంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని, మీరు 2 లక్షల పుస్తకాలు చదివారు కాబట్టి మీకు అన్ని విషయాల మీద ఒక పూర్తి అవగాహన ఉంటుంది, ఓకేనా? ఈ అన్ని విషయాల మీద పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి నేను వారిని ఈ మీడియా సాక్షిగా జనసేన కార్యకర్తల్ని, వీర మహిళలను కూడా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. మీ ముఖ్యమంత్రి, మీ అధ్యక్షుడు చెప్పినటువంటి ఈ అబద్ధాలు బహుశా గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డులో కూడా ఎక్కటానికి పూర్తి స్థాయి అర్హత సాధించినాయి. ఎందుకంటే ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో నుంచొని కొన్ని లక్షల మంది చూస్తుండగా, కొన్ని వేల మంది నీ మీటింగ్లో ప్రజెంట్ అయి ఉండగా, ఇంత గౌరవప్రదమైన హోదాలో కూర్చొని, బహుశా నేను కూడా ఒక లాయర్గా నెలకి ఒక కేసుకి 10,000 20,000 తీసుకొని వాదించే నాకు కూడా ఇంగిత జ్ఞానం, బుద్ధి జ్ఞానం ఉంది. ఆ హోదాలో కూర్చొని మినిమం ఇంగిత జ్ఞానం లేని, మనకి చదువు ఎటూ లేదు, ఇంగిత జ్ఞానమైన ఉండాలిగా, మనకు హానెస్టీ ఎటూ లేదు, కనీసం మన 10 మందిలో మాట్లాడుతున్నామన్న లజ్జైనా ఉండాలిగా. ఇవి కూడా లేకుండా పచ్చి అబద్ధాలు కళ్ళార్పకుండా మాట్లాడుతుంటే ఈ బాధ్యతలు ఎవరికి చెప్పుకోవాలండి? ఈ పాప చనిపోయిన తర్వాత అండి, ఈ పాప పోస్ట్ మార్టం రిపోర్టు అండ్ సిరాలజీ రిపోర్టు, ఇది 17/10/2017 ఈ సిరాలజీ రిపోర్ట్ అంటే పాప చనిపోయిన తర్వాత ఆ పాప బాడీలో నుంచి సేకరించినటువంటి బాడీ పార్ట్స్ని, ప్రైవేట్ పార్ట్స్లో నుంచి సేకరించినటువంటి అవశేషాలను తీసుకొని వాటిని ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తే ఎఫ్ఎస్ఎల్ నుంచి వచ్చినటువంటి ఫైనల్ రిపోర్ట్ అండి ఇది. ఈ ఎఫ్ఎస్ఎల్ నుంచి వచ్చినటువంటి ఫైనల్ రిపోర్ట్ కాంట్ బి మ్యానిపులేటెడ్. ఉప ముఖ్యమంత్రి గారికి తెలియని అంశం ఏంటి అంటే 2017లోనే ఈ రిపోర్టు 2014 నుంచి 19 వరకు ఏ గవర్నమెంట్ అమల్లో ఉందండి? మీరు మద్దతు ఇచ్చినటువంటి గవర్నమెంటే కదా, తెలుగుదేశం పార్టీయే కదా. అప్పటికి వైసీపీ అధికారంలోకి వచ్చిందా? గత ప్రభుత్వం అధికారం. ఒక పార్టీ మీద మీరు రాజకీయపరమైన ఎలిగేషన్లు చేయండి, కానీ ఆధారాలన్నీ ధ్వంసమైపోయినాయి అని ఒక కుక్కను చంపాలి అంటే ఆ కుక్కకి పిచ్చిది అని ఒక ముద్ర వేసి చంపేసే ప్రయత్నం ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో మీరు చేయొచ్చా? అసలు నువ్వు గనక ఉప ముఖ్యమంత్రి కాకుండా ఉన్నట్టయితే మీ ప్రెస్ మీట్లో లేకపోతే మీ మాటలకి ఈవెన్ నా పిఏ కూడా స్పందించేవాళ్ళు కాదు, ఈవెన్ మా పార్టీలో జిల్లా స్థాయి అధ్యక్షుడు కూడా స్పందించేవాడు కాదు. బికాజ్ యు ఆర్ హోల్డింగ్ అ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్, ఐఎమ్ ఫోర్స్డ్ టు క్లారిఫై యువర్ రిమార్క్స్, ఐఎమ్ ఫోర్స్డ్ టు కౌంటర్ యువర్ ఎలిగేషన్స్. ఎందుకంటే ప్రజలకి తప్పుడు సంకేతం వెళితే, సినిమాల్లో లాగా మ్యానిపులేషన్ చేస్తే, రాజకీయాల్లో మర్డర్స్ని, మానభంగాల్ని, రేపుల్ని, హత్యల్ని కూడా మీ యొక్క పొలిటికల్ స్టంట్లకు వాడితే, కులాలని కూడా మీ యొక్క పొలిటికల్ స్టంట్లకు వాడితే, మీలాంటి రాజకీయ నాయకులు అత్యున్నతమైన పదవుల్లో కూర్చుంటే ఈ సొసైటీ ఎందుకు పనికి రాకుండా, ఈ సొసైటీ అతి త్వరలో మనుషుల్ని రోడ్ల మీదే కొట్టి చంపుకున్నా కూడా విర్రవీకి తిరిగే పరిస్థితికి వస్తుంది. 17/10/2017 ఈ పాపకు సంబంధించినటువంటి సిరాలజీ రిపోర్ట్ వచ్చింది. ఇది ఆఫ్టర్ ది perusal ఆఫ్ ది అబోవ్ సెడ్ డాక్యుమెంట్స్ ఇన్ ది లైట్ ఆఫ్ ది ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అనాలిసిస్ రిపోర్ట్, I am of the opinion to the best of my knowledge and the belief that the above said deceased అంటే పాప 14 సంవత్సరాల పాప above said deceased cause of death is died due to abscina resulting from antemortem pressure over the neck with evidence of recent sexual intercourse prior to her death. ఈ పాప మెడ ఊపిరి ఆడక చనిపోయింది. చనిపోకముందు ఈ పాప ప్రయర్ డెత్కి సెక్సువల్ ఇంటర్కోర్స్లో పాల్గొనింది అండ్ అబ్డామెన్ నిండా కూడా స్పర్మ్ ఉంది అని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పిన సందర్భం నేను కాదు, ఆ డాక్యుమెంట్ కూడా దీంట్లోనే ఉంది. సో 2017లో వచ్చినటువంటి ఈ రిపోర్టుని 2019లో వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మ్యానిపులేట్ చేసింది అని చెప్పటానికి మనకు కాస్త సిగ్గుండాలా?
మనకు కాస్త ఇంగిత జ్ఞానం ఉండాలా? ఈ పోస్ట్ మార్టం రిపోర్టు ఆ పాపని ఎవరో రేప్ చేశారు. ఎందుకంటే బిలో 18 years పాపతో సెక్స్ చేస్తే ఆ పాప కన్సెంట్ ఇచ్చినట్టు కాదు కదా. సో కాబట్టి ప్రయర్ డెత్కి ఆ పాప ఇంటర్ కోర్సులో సెక్స్లో పాల్గొందని పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్పినప్పుడు, ఆ పాపను ఎవరో రేప్ చేశారు అని చెప్పినప్పుడు, ఈ రేప్ చేసిన వ్యక్తి ఎవరో ఫైండ్ అవుట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది కదా. ఈ రేప్ చేసినటువంటి వ్యక్తికి ఎవరైనా రేపొద్దున ఏం చేయాలి, రేపొద్దున ఎలా ఇతన్ని పట్టుకోవాలి అని చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కదా. రేపు సిబిఐ ఎంక్వైరీ వేయాల్సింది దానికోసమే కదా. సిబిఐ వచ్చి పట్టుకోవాల్సింది నిందితులనే కదా. మీ అంతటికి మీరే ప్రీ నోషన్ ఇచ్చేసుకొని ఈవిడ ఎవిడెన్స్ లేదు అని మీరు ప్రకటించేస్తే రేపొద్దున ఈ కేసులో సుగాలి ప్రీతికి న్యాయం ఎలా జరుగుతుంది? కాస్త అన్నం తినేటువంటి మనకి మనం తినే అన్నానికి కాస్త అయిన జస్టిఫికేషన్ చేసుకుంటూ ఒక హోదాలో మాట్లాడుతున్నామన్న ఏమైనా స్పృహ ఉందా మనకి? ఉప ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్రం కంత్రి మంత్రి ప్రోగ్రాంకి వెళ్ళిపోయి ఆ ప్రోగ్రాంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు. మీ ఇష్టం. ఇంకా దుర్మార్గం ఏంటి అంటే, సుగాలి ప్రీతి మరణం ప్రతి ఆధారం కూడా సేకరించబడింది, ప్రతి ఎవిడెన్స్ కూడా సేకరించబడింది, ప్రతి ఎవిడెన్స్ ఉంది, ప్రతి ఆధారం ఉంది, ప్రతి అంశము ఆన్ రికార్డు ఉంది. సాక్ష్యాధారాలను సేకరించి 2018 మే నెలలో ఇన్ ది కోర్ట్ ఆఫ్ ది స్పెషల్ జడ్జ్ ఫర్ ట్రయల్ ఆఫ్